హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్। ఈరోజు ప్రధానంగా కూడా నిన్నటి రాష్ట్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నదనేది ఒక ప్రధానమైన చర్చ జరిగింది। దాంట్లో భాగంగా రాష్ట్ర కేబినెట్కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పలు అంశాలకు సంబంధించి కూడా ఈరోజు నేను చర్చలోకి తీసుకోబోతున్నా। చాలా మట్టికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేస్తున్న ఆకృత్యాలు కానీ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఎవరు లంచావతారులుగా మారారు, లంచావతారులుగా అధికారులను తయారు చేస్తారా, లేకపోతే నిజంగానే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ కొనసాగుతుందా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా, ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, వాటన్నింటికి సంబంధించిన విషయాలను కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం। నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి। ఒక్కసారిగా మాట మార్చి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న తరుణాన్ని కూడా చూస్తున్నాం। అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అబద్ధాలు చెప్తే ఎలా అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది। మరి ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం। రైట్, ప్రధానంగా కూడా మీరు ప్రధానమైన న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదువుతున్నారు। ఆ న్యూస్ పేపర్లకు సంబంధించి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది। కొన్ని పేపర్లు ఏ విధంగా మారాయి, మరికొన్ని పేపర్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేశారు। అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి। ఆ రాజకీయాలకు సంబంధించిన ఆధారాలు ఏమేమి మాట్లాడిర్రు అనేది ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూడండి మీరు। దాని తర్వాత నేను ఒక్కొక్క అంశాన్ని కూడా మీ కళ్ళ కట్టినట్టుగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా, ఒకసారి వినండి। ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు। ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం। మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050। ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు। ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు। వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా, ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటుంది సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సిందే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సిందే। ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు, కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, అసలు సన్నాలు యాసంగిలో పండై 99% పండేటి దొడ్డు వడ్లే, పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే రైట్, విన్నారు కదా, ఇది హరీష్ రావుకు సంబంధించిన మాట। మరి హరీష్ రావు ఏమన్నా తప్పు చెప్పిండా అంటే లేని పరిస్థితి కనబడుతుంది। ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, ఎందుకు అంటే ఇక్కడ చూడాలి మీరు, చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయండి। ఇక్కడ జరుగుతున్న ఒక విచిత్రమైన అంశమే అనుకోండి, లేకపోతే మరేదైనా అనుకోండి, కానీ నిజానికి హరీష్ రావు చెప్పే మాట ఏదైతే ఉందో ఈ మాటకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు, ఇక్కడ వరికి 2183 రూపాయలు ప్రస్తుత ధర ఉంది। వీళ్ళు ఏం చేసిల్లంటే 500 బోనస్తో కోల్పి 2683 రూపాయలు ప్రకటించారు। ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు। మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాట దీంట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి। ఎందుకు అంటే వారు మాట్లాడే భాష కానీ ఇతరత్ర కానీ ఎట్లున్నాయి ఏం కథ అనేది ఒకసారి మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం। సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది। కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తాం। 4000 తెలంగాణలో యాసంగి పంటలో సన్న వడ్లు పండవు। ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల
నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్డ్ రైస్ గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిలో పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లను నూకలైతే గనక బాయిల్డ్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంటి? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగబెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? వానకాలం రైట్. ఇది హరీష్ రావు గారి వాదన. హరీష్ రావు గారు ఏమంటున్నారంటే చాలా క్లియర్ కట్గా కూడా చాలా అంశాలను తెర మీద తీసుకొచ్చారు. అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి మేనిఫెస్టోలో ఈరోజు ఏం చేస్తున్నారు, ఏం కథ, దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానంగా కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీది ఏదైతే ఉందో దాంట్లో పోస్ట్ చేసారు. ఆ పోస్టుకు సంబంధించి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేసిన. సరే, ఇక్కడ ఎవరి తప్పందాం మనం? రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అందామా, లేకపోతే ఢిల్లీకి సంబంధించిన నేతలు వచ్చేలా మేనిఫెస్టో రూపకల్పన చేసింది ఎవరు? వస్తారు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ చేశారా? ఈ తెలంగాణ ప్రాంతానికి వరిధాన్యానికి సంబంధించిన బోనస్ ఏదైతే ఉందో 500 రూపాయలు, 2183 రూపాయలు ఉన్న దాన్ని 2683 రూపాయలుగా మార్చిన పరిస్థితి మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఏం చేద్దాం? ఇది ప్రజలతో ఈరోజు నేను చర్చించాలనుకున్న విషయం, చర్చిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ప్రధానంగా రైతులందరికీ సంబంధించిన ఒక అంశం ఏమని చెప్పిళ్ళు, అసలు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధానంగా కూడా రైతన్నలే కారణం అనే విషయం, దాంతోపాటు నిరుద్యోగులు, ఈ 2 వర్గాలు మాత్రమే ప్రధానంగా అధికారంలోకి తీసుకురావడానికి ఎక్కువగా దోహదపడ్డాయి. దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా డిసెంబర్ 9వ తారీఖున మేము రుణమాఫీ చేస్తామంటూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర రైతాంగం నమ్మింది. డిసెంబర్ 9వ తారీఖు పోయింది, అది ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటి? ఈ తెలంగాణలో ఏమని చెప్పారు? మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తాను 7,000 కోట్ల రూపాయలను రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద అక్కడ ఏదైతే డబ్బులను ఉంచిపోయిండు, మరి ఆ 7,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు మళ్ళినాయో ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కానీ మరి ఎవరు కూడా తెలియపరిచిన దాఖలాలు ఎక్కడ కనిపించలే. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఆ పంట సాయం ఏదైతే ఉందో 7,000 కోట్ల రూపాయలు ఎవరు మింగారు అనేది మరో అంశం. ఇక ఇంకొక అంశం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ఈ తెలంగాణలో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే చైతన్యపరులు, తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు, తెలంగాణ ప్రాంత బిడ్డలంటే రోషం పౌరుషం కలిగిన వ్యక్తులు, తెలంగాణ ప్రాంతం అంటేనే నమ్మకం విశ్వాసం పునాదులతో కూడుకున్న ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే మనం ఏం చేద్దాం? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరు ప్రతిరోజు కూడా వివిధ దినపత్రికలను చదువుతూనే ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాజకీయాలలో ఏం జరిగింది, మరి ఆ జర్నలిస్టులు రాసే రాతలు నిజంగా నిజాలా అబద్ధాలా మన వాళ్ళకు తెలియదు పాపం. ఎందుకు అంటే ఏ నినాదం వెనుక, ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగిందో ఎవరికీ తెలియదు కదా. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజంలో కూడా గదే జరిగింది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్రధానంగా కూడా మీరందరూ ఉదయం నుంచి చాలామంది కూడా మాట్లాడుతున్న విషయాలే నేను మాట్లాడబోతున్నాను. ఇవన్నీ కూడా మీరందరూ చూసిన విషయాలు అనుకోవచ్చు, లేదా నిన్న క్యాబినెట్కు సంబంధించి బహుశా ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ పక్కన యనుమల రేవంత్ రెడ్డి, ఆ పక్కన తుమ్మల నాగేశ్వరరావు,
ఆ పక్కన జూపల్లి కృష్ణారావు, అటు కొండ సురేఖ, ఇటు సీతక్క. ఒక్కరి ముఖాలన్నా మీకు కళ కనబడుతుందా? మాడిపోయిన ముఖాలు లెక్కలు అందరి. ఒకసారి మీరే చూడుర్రి, ఒక్కరి ఫేసులన్నా కనీసం సంతోషం అనేది మీరెక్కడన్నా కనబడుతుందా ఒకసారి చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ చూడాలి. ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి వాస్తవాలు ఏంది అనేది ఒక్కొక్కరి ముఖాలు చూడుర్రి. ఒక్కరి ముఖాలలోనన్నా కనీసం కళ కనబడుతున్నదా? ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడన్నా మీకు కళ కనబడుతుందా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఇక్కడ కనబడుతున్న విషయం ఏంది? యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక 5 సంవత్సరాల పాటు వీళ్ళకు అధికారాన్ని ఇచ్చిర్రు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా తన యొక్క ఆలోచనలు కావచ్చు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తాను చేయాల్సిన అభివృద్ధి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తను అనుకున్న ఆశయాన్ని కూడా 4 కోట్ల మంది జీవితాలు మార్చే వ్యక్తి ఆ సింహాసనంలో కూర్చున్నారు. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ప్రధానంగా కూడా నేను ఒక్కొక్క అంశాన్ని కూడా ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను. కొన్ని గంటల పాటు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే లైవ్ లింక్ ఉందో మీ గ్రూపులలో, మీ మండలాల్లో, నియోజకవర్గాలలో చేరవేసుకోండి, వాస్తవాలను తెలుసుకోండి. రైట్, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు, జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన యొక్క జీవిత ప్రస్థానం మీకు తెలుసు. అయితే ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి గారికి ఒక వెన్నుపోటు అయితే ఉంది. ఆ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటికీ కూడా ఆయనకు తెలియని పరిస్థితి కాదు అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం. తను ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 5 సంవత్సరాలు ఆయన నిలబడాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ముఖ్యమంత్రి స్థానంలో 5 సంవత్సరాలు కూర్చోవాలన్నా ఆయనకు ఒక గండం అయితే పొంచి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డికి ఆ గండం పొంచి ఉండడంతో సందిగ్ధంలో ఉన్నాడు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏంటి అంటే ప్రధానంగా కూడా ఈయన ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న తీరు కూడా చూసాం. యనుమల రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ గనక పిలిస్తే ఆ విచారణలో గనక ప్రధానంగా కూడా ఆయనకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా దర్యాప్తు అయితే పూర్తయింది. ఒకవేళ కేంద్రంలో గనక భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన మెజార్టీతోని అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తనని అరెస్టు చేస్తారని లీకులు ఇచ్చి ఒక ప్రజలనైతే మభ్యపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిందే, ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి ఒకరు, అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మరొక వ్యక్తిలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. స్వయంకృత అపరాధంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది ఆ పార్టీ కార్యకర్త నుండి నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా వాళ్ళ యొక్క జట్టు బలంగా లేకపోవడంతో వాళ్ళ యొక్క ఆశలు అడియాశలే కాబోతున్నాయి. వాళ్ళంతటా వాళ్ళే తమ యొక్క ప్రభుత్వాన్ని కూల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అది ఎట్లా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నది ఇక్కడ వాదన. ఒకసారి మీరు చూడొచ్చు, ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని కనుక అరెస్టు చేస్తే సీఎం పీఠం నాకు కావాలంటూ పొంగులేటి, లేదు నాకు కావాలంటూ కోమటిరెడ్డి, దాంతో పాటుగా మరో చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది. ఈ తెలంగాణలో దాదాపుగా సీతక్క మినిస్టర్గా ఉన్న సీతక్క బహుశా 7 రోజులు ఈ తెలంగాణలో లేరు. వీరు ఎక్కడికి వెళ్ళిళ్ళు అంటే రాహుల్ గాంధీ పర్యటనలో వెళ్ళారు. రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రచారం చేయడానికి ఆ రాయబరేలే ఏదో ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి ప్రచారం చేస్తారు. దేనికోసం అంటే దీంట్లో మీకు చాలామంది ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కూడా బాధ్యతుడుగా మారుతున్న అద్దంకి దయాకర్కు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మీరు మొన్న నీలం మధుకు సంబంధించిన ప్రచారంలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండంటే నేనెంతనో అద్దంకి దయాకర్ కూడా అంతే అని మీకు చెప్పిండు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే పదవి ఇవ్వలే, ఎంపీ ఇవ్వలేదు, లేదా ఏదైనా ప్రభుత్వ సలహాదారు కానీ లేదా కార్పొరేషన్ కానీ
ఏది కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అంటే దీంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించిన అద్దంకి దయాకర్ పేరుని ఇప్పుడు ప్రధానంగా కూడా నేను అద్దంకి దయాకర్ వేరు కాదు అంటూ ముఖ్యమంత్రి ఒక మాటను తీసుకొచ్చాడు. ఆ ముఖ్యమంత్రి మాట తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నాడు. రాజీనామాకు సంబంధించి తన యొక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేయబోతున్నాడు. ఈ రాజీనామా చేయబోతున్న పదవికి సంబంధించి దీంట్లో దాదాపుగా చాలామంది పేర్లు కూడా స్పష్టంగా వినబడ్డాయి. దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు. అద్దంకి దయాకర్ కానీ, మహేష్ గౌడ్ కుమార్ కానీ, సీతక్క కానీ, దాంతోపాటు చాలామంది పోటీ పడుతుంది. దాదాపుగా 20 మందికి పైగా కూడా వాళ్ళ పేర్లు ఉన్న పరిస్థితి మనం అందరం మొన్న చదివిన విన్నర్ కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే నాకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తావా ఇవ్వవా, ఇది ఎవరు అంటే సీతక్క డిమాండ్. లేదు అద్దంకి దయాకర్ను అధ్యక్ష పదవి చేద్దామంటే నల్గొండ బిడ్డలు ఒప్పుకోరు కదా, అక్కడి రాజకీయానికి సంబంధించి వాళ్ళు అడ్డుపడుతున్నారనే ఒక అపవాదుతోని అద్దంకి దయాకర్ను పక్కకు పెట్టే ఆలోచన ఉంది. సరే, మొత్తానికి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా అయిండు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఒక ప్రధానమైన ఆరోపణలు వచ్చింది. పదవిని కొనుక్కున్నారు 60 కోట్లకని ఒకరు, లేదు 100 కోట్లకు కొన్నాడని ఇంకొకరు, లేదు కొన్న పదవితో ఏముంటుంది 4 రోజుల ముచ్చట అని ఇంకొకరు. ఇలా రకరకాలుగా కూడా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, స్వయంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది విపక్షంలో ఉన్నప్పుడు జరిగిన చర్చ. మరి దాంట్లో ఢిల్లీ పెద్దలకు సంబంధించి ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గులాములు కావాలి మనోళ్ళు, అయితేనేమో పైసలు ఇవ్వాలి, లేదా ఇక మీకు తెలుసు A to Z అర్థమైంది కదా, A to Z బజార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బజారుకు సంబంధించి అలా ఎంత నీచమైన పనులు జరుగుతాయో తెలుసు, అదన్నా చేయాలి. ప్రాపగండను మీరు ఏమన్నా పదాలు పెట్టుకోరు. సో దీంట్లో అప్పుడు బలంగా నిల్చొని ముఖ్యమంత్రి అంటే టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాడు, అయిపోయింది. సరే, ఈయన ప్రశాంతంగానే ఉన్నాడు. ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి? ఓ పక్కన సీతక్క డిమాండ్ చేస్తుంది, నాకు హోంమంత్రి పదవి ఇస్తావా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నన్ను నిలబెడతావా లేదా. ఆల్రెడీ సీతక్క కన్ను సీఎం పీఠం మీద పడ్డది. అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్కను మరి అధ్యక్ష పదవి కోసం పోటీపడి ఆల్రెడీ ఇప్పటికే కూడా రాహుల్ గాంధీని అక్కడ 7 రోజుల పాటు జరిగిన విషయం మీరు చూసిరు ప్రచారానికి సంబంధించి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం చేసిండు. ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న తరుణంలో కూడా తెర మీద కనిపించేది ఒకరు, తెర వెనుక ఉండేది మరొకరు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి రేవంత్ రెడ్డి ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెడదామనుకుంటున్నాడు, ఎవరిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చోబెడదాం, ఎవరు తన మాట వింటారు, ఎవరు చెప్పినట్టు ఉంటుంది, అటు ఢిల్లీకి సంబంధించి జరగబోయే చర్చ ఎట్లుంటుంది, ఈ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటారు, ఎవరిని పెడితే బాగుంటుంది అనే ఆలోచనలు ఈయనున్నారు. మీకు అందరికీ ఏంది అంటే తెర మీద కనిపించే పేర్లు అన్నీ వస్తాయే. నేను చెప్తున్నా ఇదంతా ఫేకు. నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించబోతున్నారనేది విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఆయనకు ఇస్తే ఏంది అంటే ఢిల్లీ పెద్దలకు సంబంధించిన మాణిక్ ఠాక్రేకు సంబంధించి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, దాంతోపాటు ఢిల్లీ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అతిపెద్ద సవాల్ ఉన్నది. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తున్నారు అనేది చెప్తాను నేను. వెన్నుపోటు రాజకీయం తెలంగాణలో స్టార్ట్ అయింది. ఈ వెన్నుపోటుకు 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం అతి త్వరలో ముగియబోతున్నది అనేది మరో చర్చ జరుగుతున్నది. అయితే ఇక్కడ వెన్నుపోటు ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా చూడుర్రి. ఎంపీ ఎన్నికలలో ఇప్పటి వరకు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు మొన్నటి వరకు ప్రచారం జరిగింది, ఓటింగ్ అయిపోయింది. ఇక మిగిలినది కేవలం ఫలితాలు మాత్రమే. దీంట్లో చాలా కీలకమైన నేతలను ఓడించడానికి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కంకణం కట్టుకున్నది. ఎవరెవరిని ఓడించాలి, ఎవరిని ఓడిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది పేర్లు అయితే నా దగ్గరికి వచ్చాయి. మరి ఇది ఎన్నికల కోడ్కు సంబంధించి నియమావళ కాదా అని కాదు. ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన చామల కిరణ్, వరంగల్ జిల్లాకు సంబంధించిన కడియం,
దాంతోపాటుగా మెదక్ అనుకుండా వంశీచందర్ రెడ్డి మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరినీ ఓడిచ్చేసి ఏం చేయదలుచుకున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నాడు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, రేపు పొద్దుగాల అయితే మార్చమని ఇక్కడ ఒకటి జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అనేది మీరు చూడాలి. మనం చిన్నప్పుడు స్నానాలు చేస్తూ ఉంటే మనం ఏమంటారంటే కుండ ఒత్తు అంటారు దాని మీద కుండ మీద ఇంకో గిన్నె పెట్టి ఇన్ని మంటలు పెట్టి మనం ఏం చేస్తాం, పెద్దోడో చిన్నోడో ఎవరు ఉంటే తొందరగా బడికి వెళ్ళాలా పిల్లలకు అని చెప్పి లేదా బాయిల కాడి వేయటంలో ఏదైనా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే గిన్నె నీళ్ళు ఒగలకు ఒత్తులే ఒగలకి చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆ నీళ్లు పొంగుతాయి చూడు, బుడబుడ పొంగుతాయి చూడు, బాగా వేడైనాక ఇప్పుడు వీళ్ళ లోపల కూడా అట్లా ముసలైంది. దీంట్లో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్ను ఉన్నది, అందరి కన్ను ఉన్నది. దీంట్లో మీరు అనుకుంటున్నారేమో బయటికి కనిపించే కాంగ్రెస్ అంతా లేదు, రంజిత్ అన్నకి ఏం పని పాట లేదు, ఊకే విమర్శలు చేస్తూనే ఉంటాడు, ఈయనకి ఏంది అసలు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా కట్టలు ఇస్తానా, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇస్తాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తలేరా అని మీరు అనుకుంటున్నారేమో. ఇదా డబ్బుల సమస్య కాదు, ఇక్కడ రాష్ట్ర పరిపాలన అనేది చాలా కీలకం. ఎందుకంటే నేను ఒక్కరిని ఓటేసిననే కాదు, వందల మంది 4 కోట్ల మంది ఓటేస్తే ఏర్పడిన ఈ ప్రభుత్వం అతి త్వరగా కూలిపోతే జరగబోయే అనర్థాలు ఏ స్థాయిలో ఉంటాయో, ఈ ప్రభుత్వం నిలబడితే కూడా ప్రజల యొక్క అనర్థాలు కాకుండా మంచి జరిగితే బాగుంటుందని యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగే విషయం ఏంది, ఇతను జైలుకు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక 300 పైచిన వాళ్ళు అనుకున్న స్థానాల కంటే ఎక్కువనే వచ్చి మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గనక ఈ దేశ ప్రధాని అయితే జైల్లో ఉంటాడు రేవంత్ రెడ్డి. నెంబర్ 1 క్లియర్ కట్ ఇది. ఈయన తర్వాత ఎవరు అని మీరు ఆలోచిస్తున్నారు. బట్టి విక్రమార్క రేస్లో ఉన్నాడు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుండో ఆ సీటు మీద కన్నే వేసే పెట్టిండు, నాకు తెలిసిన భాషలు చెప్పాలంటే ఆడ కరిసిపేసేసిండు. ఆ తర్వాత ఏంది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో నాకు పీసీసీ పదవి ఇవ్వాలని ఢిల్లీ ఆఫీస్కు పోయి మొత్తం అక్కడ కాంగ్రెస్ ఆఫీసులో కుర్చీలన్నీ రగొట్టొచ్చిన విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు సీతక్క ఏంటంటే నాది గిరిజన బిడ్డ, నేను అది ఇదే అని చెప్తున్నది. అయితే సీతక్క కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఈయన వరంగల్ ఎందుకు పోయిండు, వరంగల్ పోయిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బ్యాగులు ఇచ్చిండు, ఇచ్చిన తర్వాత నేను ఒక్కనే పోతే మంచిగుండదు మీరు అందరు రావాలని ఎవరెవరిని తోలుకొచ్చిండనే ఆడియోలు వీడియోలు ఉన్నాయి సార్. నేను చెప్తున్నా కదా చాలా క్లియర్ కట్గా పెన్ డ్రైవ్ అనేది చాలా డేంజర్, అంత జాగ్రత్తగా దాచిన. సో వీళ్ళలో ముసలం మొదలవుతుంది. సరే ఇంత జరుగుతున్నది కదా, మరి ఇంత జరుగుతూ ఉంటే మన తెలంగాణ పరిస్థితి ఏంది అని మీరు అడగొచ్చు. ఈ తెలంగాణను ఆగం చేయడానికి సన్నద్ధం అయిపోయారు, ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. ఎట్లా అంటే 7,000 కోట్లు రైతులు ఇయ్యలే, వీళ్ళు ఏం చేసుకున్నారంటే వీళ్ళ కాంట్రాక్టు బిల్లులను చెల్లించుకున్నారు. 734 కోట్లు అంటే రైతు వ్యవసాయ భూమి తన పేరు మీద ఎవరైనా ఉంటే అతనికి రైతు బీమా కింద కొంత అమౌంట్ ఇస్తాం మనం, అది 2 లక్షల 5 లక్షల 10 లక్షల అది వాట్ ఎవర్ మేబీ ఎంతైనా కావచ్చు. ఆ సొమ్ము ఎవరు తిన్నారు. మూడోది, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియాల్టర్లు బిల్డర్లు మీ అందరూ తెలుసు, రియాల్టర్లు బిల్డర్లకు సంబంధించి వాళ్ళందరినీ బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరుతోని ఈ తెలంగాణలో సంపదంతా కూడా ఢిల్లీకి తరలిస్తున్నారు, కేవలం ముఖ్యమంత్రి పీఠాన్ని దాచుకోవడం కోసమే, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసం. ఇక దానితో పాటుగా ఏంది, తెలంగాణ సంపదంతా దోచుకొని ఢిల్లీకి ఇస్తున్నారు, దేనికి, ముఖ్యమంత్రి పీఠం కోసం. ఇంకొక మాట ఏంటంటే మీరు లోతుగా ఆలోచిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు, ఏడాది పాటు నా యొక్క కడుపు దాచుకుంటే మార్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ రైతు రుణమాఫీ చేస్తా ఆగస్టు 15వ తారీఖు అనేది ఇంకొక మాట అన్నారు. అంటే 40,000 కోట్ల రూపాయలు కేవలం ఏడాది అంటే 365 రోజులలో అక్రమంగా సంపాదించవచ్చా అనేది ఒక డిస్కషన్ కొనసాగింది. అంటే రియాల్టర్ను బిల్డర్లను బెదిరించి దాని ఖజానాగా ఏ విధంగా మారుస్తారు అనేది ఆలోచించిన. అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది రేవంత్ రెడ్డికి. అది ఏంది అంటే భూముల రేట్లు పెంచుతున్నా అని చెప్పారు. మీరు నిన్న మొన్నటి వరకు వివిధ దినపత్రికలలో చూసే ఉంటారు, ఏంది అంటే తెలంగాణలో భూములు పెంచుతున్నారు అనేది. అది పెద్ద బోగసు, పెద్ద కుట్ర. ఏం జరుగుతున్నది అలా అంటే, నేను 3 ఎకరాలు తీసుకుంటే నా భూమి 3 ఎకరాల భూమి ఒక వ్యక్తికి నేను అమ్ముతా ఉంటే ఆ అమ్మిన వ్యక్తి భూమిని కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వ రేటు ప్రకారం ఎవ్వడు కొనడు. ఈ నాకు తెలిసి తెలంగాణ దేశంలో బయట ఇక్కడ ప్రభుత్వ వాల్యూ ప్రకారం ఒక ఎకరా నాకు తెలిసి 10 లక్షలు ఉంటే
అది బయట మార్కెట్ విలువ ప్రకారం అది 1 కోటి నుండి 5 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే కొనుగోలుదారు కొనుగోలు చేస్తాడో అతను ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు గతంలో 30,000 50,000 కడితే 4-5 ఎకరాలు మొత్తం అయ్యేది. ఇప్పుడు దాన్ని 3 లక్షలు పెంచేస్తే ఆటోమేటిక్గా అది ప్రభుత్వానికి ఆదాయంగా మారిపోతుంది అనేది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే కేవలం వీళ్ళు పదవుల కోసం మాత్రమే పంచాయతీ ఉన్నది. ఈ మంత్రులలో ఒక్కరి ముఖాలలోనన్నా నాకు వెలుగు చూపెట్టుర్రి, నేను మాట్లాడతా. ఒక్కరి ముఖాలల్లో, ఒక్కరి ముఖాలల్లో కూడా వెలుగు లేదు. మీకు కావాలంటే ఇంకా లైవ్ కూడా చూపెడతా. మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఒక్కరి ముఖాలలో అసలు వీళ్ళకు ఏంది అంటే కనీసం ఏంది వాళ్ళ దాంట్లో సంతోషం కూడా కనబడతలేదు. ఎటు చూసినా ఒకటే బాధ. ఏంది అంటే అధికారం ఎప్పుడు సీఎం పీఠం కావాలని కొందరు, మరికొంతమంది ఏమో ఎట్లా అనేది కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో ప్రధానంగా కూడా మీరు ఎటువైపు చూడండి, ఈ మంత్రులు మాట్లాడే భాష కానీ మంత్రులు కానీ లేకపోతే వీళ్ళందరికీ సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది. నిన్న ఎవరు బట్టి విక్రమార్క గారికి సంబంధించిన ప్రెస్ మీట్ ఉండాలి, అది ప్రైవేట్లోకి వెళ్ళింది. ఏం జరిగింది అనేది అది ఇప్పటి వరకు కూడా తెలియని ఆచూకీ కనబడుతున్న విషయానికి సంబంధించి మీకు ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తా. ఎందుకు అనేది కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది. అసలు వాస్తవ కోణం ఏంది అంటే నిజాలు కూడా తెలవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. మీ అందరికీ కూడా చెప్తున్నా కదా, ఒక్క నిమిషం. దాంట్లో మీకు కొన్ని వీడియోలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్లో కూడా ప్రైవేట్లోకి వెళ్ళినాయి. అట్లెట్లా ప్రైవేట్లోకి వెళ్తాయి అనేది కూడా ఒకసారి మనం అడగాలి వీళ్ళని. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించి వీళ్ళు ఏంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది. వీళ్ళు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ప్రైవేట్లో పెట్టిన దాఖలాలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిజానికి ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ మీరు ఎటువైపైనా చూడండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత ఘోరం అంటే అన్న మీరు ఆలోచిస్తారు కానీ తెలంగాణ సంపద అంతా దోచుకొని పోతూ ఉంటే ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ సమాజం ఉందా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయాలు ఇవన్నీ మీకు క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో సహా నేను చూపెడతా. ఏంది అంటే తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానంగా కూడా మనందరం పనిచేస్తున్న ఈ విషయం అంటే మీ అందరికీ తెలవాలి కాబట్టి ఎంత ఘోరంగా అంటే డిప్యూటీ కదా, డిప్యూటీ సీఎం కానీ ఇతరత్ర కానీ ఎవరైనా కానీ ఇగో ఇది బట్టి విక్రమార్క గారి లైవ్. హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మదిర. ఒకసారి ఇది ఓపెన్ చేస్తా. ప్రైవేట్ దిస్ వీడియో ప్రైవేట్ ప్లీజ్ అయిపోయా. ఇట్లా చాలా వీడియోలు కూడా ప్రైవేట్లోకి వెళ్తున్న తరుణం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో ఉన్నదని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన. ఇక దానితో పాటుగా ఇంతటితోనే ఆగిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఏ రకంగా మాట్లాడిల్లు ఇప్పుడు ఏ రకంగా మాట్లాడిలో కూడా మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో హోంమంత్రి లేడు, తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, తెలంగాణలో ఈ మంత్రులకు సంబంధించిన ప్రధానంగా ఎవరు కూడా లేని పరిస్థితి మీకు కనబడ్డది. ఇక వీళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయి అనేది మీరు చూస్తున్నారు. సరే ఒక్కసారి మీకోసం ఈ సన్నాలకే 500 బోనస్ అనేది రాష్ట్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకున్నది. వీళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే రాష్ట్ర క్యాబినెట్ కంటే ముందు ఒకసారి మీ అందరికీ చూపెడతా. ఇక్కడ మీరందరూ చూడొచ్చు వరి ధాన్యం ప్రస్తుత ధర 2183 రూపాయలు. దీన్ని 2683 రూపాయలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు
పంట క్రమ సంఖ్య, పంట వివరాలు, ప్రస్తుత మద్దతు ధర, కాంగ్రెస్ వాగ్దానం అంటే నేను హామీ ఇస్తున్నా భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయల బోనస్ చేస్తా అని చెప్పింది. మరి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా కేవలం సన్నవడ్లకు లేకపోతే ఇతర వాటికి ఇస్తా అని లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదు, ఇది మీ కళ్ళ ముందు కనిపించే సాక్ష్యం. మీరు ఉదాహరణగా తీసుకోకండి, మీ కళ్ళకు కనిపించే ఒక సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది, 500 రూపాయల వరికి సంబంధించిన బోనస్ ప్రకటిస్తా అని 2183 రూపాయల ప్రస్తుత ధర ఉంటే దాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2683 రూపాయలుగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మేము 500 చేస్తామని చెప్పిలు. ఏది తెలంగాణలో మీరు ఇప్పుడు పండించే పంట, ఎండాకాల పంట మ్యాక్సిమం 99% దొడ్డు వడ్లనే పండిస్తారు. వర్షాకాలం అంటే సన్నవడ్లకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఉండదు. దాన్ని ఏం చేస్తారు, మిల్లులలో తీసుకెళ్ళి బాయిల్గా చేసిన తర్వాత దాన్ని ఎట్లెట్లా చేస్తారు మీ అందరికీ తెలుసు. ఎక్కువ నూకలు వస్తాయని ఇప్పుడు ఎవరు చేయరు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీ మీద లేదా? అంటే ఒక ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో మీ అందరికీ ఇచ్చిన వాగ్దానాలను కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ మీ అందరికీ కనబడుతున్నాయి. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయల బోనస్కు సంబంధించి రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నది. మరి ఆ రోజు ఏదైతే మీరు ఇక్కడ వరి ధాన్యానికి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసిన బాడకవులు ఎవరు? ఈరోజు ఇది నిర్ణయం అని చెప్పుకోవడానికి మీకు ఏ హక్కు ఉన్నాయి? ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? అంటే ఆ రోజు తప్పతాగి మేనిఫెస్టో రెడీ చేసిర్రా? లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం చేయలేకపోతున్నాం, కనీసం ఇదన్నా సర్దుకోర్రి అని చెప్పడానిక? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తుంది అంటే, ఒక్క రైతులనే కాదు సబ్బండ వర్గాలను మోసం చేస్తుంది. అది క్లియర్ కట్గా మీకు చూపెడితే ఇప్పుడు నేను ఒకసారి చూడండి. గతంలో ప్రతి పంటకు బోనస్ అని ప్రకటన చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పిన మంత్రివర్గం. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ జూన్ 2న సోనియా గాంధీకి ఆహ్వానం. ఏం చేసిందని సోనియా గాంధీ ఆహ్వానం చెప్తున్నారు? తెలంగాణకు సోనియా గాంధీ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇదే 1969లో ఇదే తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 600 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ఇవ్వలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. 1200 మంది విద్యార్థుల యొక్క బలిదానంతో ఏర్పడిన ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమె ఇవ్వలే. మనం కొట్లాడి తెచ్చుకున్నాం, మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం. మన భాషలో చెప్పాలంటే మన రాష్ట్రాన్ని మనం గుంజుకున్నాం, ఊరికే రాలే. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని రక్తపు చుక్కలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంట్లో 50,000 మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ యొక్క భవిష్యత్తును, అంటే లాఠీలతోని వాళ్ళ ఒంటి మీద గాయాలు కావచ్చు, దానితో పాటుగా అక్రమ కేసులు కావచ్చు, ఇప్పటికీ జీవితాలను కోల్పోయిన ఓ తరం కావచ్చు, వారందరి త్యాగ ఫలితాలతోని ఏర్పడిన ఈ రాష్ట్రానికి మేడమును పిలుస్తాలట. ఎందుకు జూన్ 2 తారీఖున పిలిచి ఈసీ అనుమతి కోసమే లేఖ రాయాలని కేబినెట్లో తీర్మానం చేసిన అని చెప్పిలు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం నెత్తిన మరొకసారి భస్మాసుర హస్తాన్ని మోపింది కాంగ్రెస్ సర్కార్. పంట బోనస్ పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తానని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్లో భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి, కేబినెట్కు సంబంధించిన నిర్ణయాలపై ఎవరు వివరించిండు? నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించిండు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు వివరించాలి? ఇది ఎవరి శాఖకు సంబంధించి? ఆయనది రెవెన్యూ శాఖ మంత్రి, అంతే కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నాడు, వాళ్ళ చెల్లె సీతక్క ఉన్నది. ఇంతమంది ఉన్నా కూడా కేవలం వాళ్ళే ఎందుకు పెట్టిల్లు అనేది మరొకసారి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక దానికి సంబంధించి ఏంటంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షానికి ధాన్యం తడిసిందన్నారు. కేబినెట్ డిసిషన్ ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తాం, మద్దతు ధర కొరకే కొంటామని ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశించామని ఆ రోజు
ఏ రోజు కారోజు కొనుగోలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఎంఎస్పీకి ₹1 కూడా తగ్గకుండా తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మీ మాటలు నమ్మి మోసపోయినామని మేము చెప్తున్నాం. చాలా క్లియర్గా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని నమ్మి మోసపోయాం. మామూలుగా మోసపోలే. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అని మోసపోయినాం. డిసెంబర్లో మెగా డిఎస్సి అని మోసపోయినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలకు చట్టబద్ధత అనే విషయంలో మోసపోయాం. మీరు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఉద్యోగ కల్పన చేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మీ పేరులో ఖాతాలో వేసుకుంటే మేము గొర్రెలెక్క విని మోసపోయినాం. దానితో పాటు ఫ్రీ బస్సు పేరుతోని మేము 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి మోసపోయినాం. దాంతోపాటు మీ మేనిఫెస్టో విని మోసపోయాం. ఈరోజు ఆఖరికి రైతన్నల చెవులో పూలు పెడతా అంటే కూడా మేము చూసుకుంటూ ఉంటున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. వాస్తవం ఇది. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా నిజం. 60 లక్షల మంది రైతుల జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుంది. క్రికెట్ ఆడుకుంటుంది, ఫుట్బాల్ ఆడుకుంటుంది, వాలీబాల్ ఆట ఆడుతుంది, నిజంగా షటిల్ ఆట ఆడుతుంది. వాళ్ళకు రైతు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రైతు బీమా ఇవ్వకపోవడం, కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం, పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం, సాగునీరు ఇవ్వకపోవడం, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గుదిబండనే కదా. ఈరోజు ఆఖరికి కూడా రైతులు మళ్ళొక్కసారి గత ప్రభుత్వం వచ్చిందనే కాడికి వచ్చింది. ఏమైపోయింది అంటే గదే చెప్పుల లైన్లు కనబడుతున్నాయి. ఎటు చూసినా కూడా ఇదేం పరిస్థితితో నాకు అర్థం కాని పరిస్థితి కనబడదు. ఇంత దారుణమా అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను గతాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనేది కూడా మీకు తెలియాలి క్లారిటీగా కూడా. ఈ తెలంగాణ ప్రాంతంలో మనం మళ్ళొక్కసారి మోసపోతున్నామనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఏంది అనేది ఒక్కసారి మాటినరా. ఒక రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా. మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసా మీరు ఒకసారి మళ్ళీ నాలే ఈయనకు శ్రీధర్ బాబుకు ఒక మా మిత్రుడు జర్నలిస్టు 2 సార్లు క్వశ్చన్ రిపోర్ట్ చేసిండు. ఒకసారి సార్ వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా? అది మరి నిబంధనలు చేసుకోవాలని చెప్పిన ఈ పెద్ద మనిషికి అప్పుడు సోయలేదా, తెలియదా? ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించాలి. మనం మోసపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మన తలరాతలు మారుతాయంటే మారని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు శ్రీధర్ బాబుకు 2 సార్లు క్వశ్చన్ అడిగితే కానీ అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఒక్కసారి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని నేను బయట పెడుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వేం మాట్లాడినావు నీకు తెలియదు కదా, ఒకసారి నేను వినబెడతాను. నేను మాటిస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఏమని చెప్పిండు? రైతులారా మీరు ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయలు బోనస్ ఇచ్చి మేము పంట కొనుగోలు చేస్తామని చెప్పింది ఆనాటి విపక్ష నేత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మళ్ళొక్కసారి వినాలి మీరు. రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఇది ఎన్నో తారీఖు అంటే 21వ తారీఖు ఏప్రిల్ 2024వ తారీఖు చెప్పిండు. మళ్ళొక్కసారి వినండి. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది నిన్న జరిగిన కేబినెట్. ఇద్దరు మాటలు మీరే అయినారు. నేను మాటిస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి. 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. రైతులకు నేను మాటిస్తున్నా. విన్నారా ఏమని? ఎంత అబద్ధం అంటే వీళ్ళు ఈయన 21 ఏప్రిల్ 2024, ఈయన 20 మే 2024. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా
మరో మంత్రి గారు స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినది అంశం. ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతాకుంటే వీళ్ళు స్పందించిన దాఖలాలు కనబడ్డాయి కదా. మరి ఇలాంటి హామీలను ఎందుకు ఇచ్చినట్టు మళ్ళొక్కసారి మీకు ఒక విషయాన్ని చెప్తా. ఒక ఫోటో చూపెడతా, దాని తర్వాత మీరే డిసైడ్ చేయర్రి వాస్తవం ఏంది, అవునా కాదా, ఏం జరిగింది అనేది. ఒకసారి తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈ ఫోటో చూసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ ఫోటో చూసిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే చెప్తారు. రైట్, ఇక్కడ కనబడుతున్నది ఏంది, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా, కాగితాలు అనుకుంటున్నారా? ఇక ఒక్కసారి చూడరు, పేపర్లు ఏది, దాంట్లో పట్టాకు సంబంధించి ఆధార్ కార్డు రకరకాల, ఇదొకరిది 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 ఇదొకరిది, ఏ రాయి పెడితే అది ఒక్కొక్క పర్సన్ అన్నట్టు. ఇట్లా క్యూ కనబడుతున్నది కదా, ఇగో ఇక్కడ గేటు, ఇగో క్యూ కనబడుతున్నది. ఇది దేనికోసం అనుకుంటున్నారు? బహుశా చిన్నపిల్లగాళ్ళు ఏం ఆడుకుంటలేరు అక్కడ, వాళ్ళు ఏం రైలు పెట్టలేక వాళ్ళు కమ్మలం చేసి దాని మీద గాలికి పోతాయని రాళ్ళు పెట్టలే. ఏంది అంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఇది తెలవాలి. మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ పాత రోజులు తెచ్చిన గుంపు మేస్త్రి పాలన. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో రైతుల కష్టాలు. జనుము జిలుగా విత్తనాల కోసం మండు టెండర్లో అవస్థలు. రాయితీ విత్తనాల కోసం ఉదయం నుంచి ఆ రైతుల అగచాట్లు, క్యూ లైన్లలో పాస్బుక్ల జిరాక్స్లో ఉంచి రైతులు ఆడ నిల్చున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది వీళ్ళు ఏంది అంటే విత్తనాలలో కూడా సరిగ్గా సరఫరా చేయకపోవడంతో ఎలాంటి పరిస్థితి వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడితోనే ఆగిపోయిందా అంటే లేని విషయం. ఎందుకు అంటే మనం మళ్ళీ పాత రోజులే అని ఎందుకు అన్నా అంటే గతంలో మనం పడ్డ గోసలు అవన్నీ వద్దనే కదా ఈరోజు మనం చూసాం. ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజే కదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమైన అంశం, అంబేద్కర్ జయంతి అంటే ఎన్నికల కోడ్ ఉన్నదని విగ్రహానికి మనం 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం కదా సెక్రటరియట్ పక్కన హైదరాబాద్ నడిగడ్డ మీద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేశంలో ఈ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క ఆశయ సాధనలు అమలు చేయడానికి సెక్రటరియట్కి వెళ్తున్న వాళ్ళు, ఆ రహదారి గుండా వెళ్తున్న వారు ఎవరు అంబేద్కర్ యొక్క ఆశయాలను మననం చేసుకుంటూ ముందుకు సాగాలంటూ మనం కేసీఆర్ గారు పెట్టారు. మరి అక్కడ ఎలక్షన్ కోడ్ దాంట్లో కేవలం ఒక పూలదండ వేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. మరి ఈరోజు ఏది రాజీవ్ గాంధీకి సంబంధించిన దానికి వేయడానికి మాత్రం ఎలక్షన్ కోడ్ అటు రాలే. ఎందుకు అంటే ఇక దీనికి సంబంధించిన విషయం మీకే తెలవాలి. ఎందుకు చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక దానికి తోడు ఇక్కడితోనే అయిపోయిందా అంటే ఇక మళ్ళొక విషయం ఏంది అంటే ఏకంగా తెలంగాణ రైతాంగానికి ఇక్కడ నో స్టాక్ అని కూడా పెట్టిన విషయాన్ని కూడా మీకు చూపెడుతున్నా. ఇక ఒక్కసారి ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, ఇగో RCH 659 నో స్టాక్ అంటూ కూడా చెప్పిలు. ఏంది RCCX అంటే RCH సారీ, కాంగ్రెస్ వచ్చింది పాత రోజులు తెచ్చింది, పంటకు సాగకు ముందే విత్తనాల షాపు మీద నో స్టాక్ బోర్డులు ఈ విధంగా వెలిసాయి. ఇది ఏంది, కాంగ్రెస్ అంటే లైన్లు మాత్రమే ఉండాల్సింది కాదు, అన్ని విత్తనాల షాపుల కోసం బారులు తీరిన రైతులకు సంబంధించి మనం చూస్తాం. ఇక మొత్తానికి ఎట్లున్నది ఏం కథ అంటే ఇక మీకే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎవరిని కూడా మేము వదలం, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే అంటూ ఒక చర్చనీయాంశంగా మారింది. బహుశా మా రాజ్యం వచ్చింది మీ అంతు చూస్తాం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది అంటూ ఇటీవల TNGO ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ మీద తప్పుడు ధృవీకరణ పత్రాల పేరిట కేసు నమోదైంది. ఒకసారి మీరు అతను ఏం మాట్లాడిండు అనేది యావత్తు తెలంగాణ సమాజం అంతా వినాల్సిన బాధ్యత ఉంది. ఒక్కసారి వినండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా వేధిస్తున్నారు, మా రాజ్యం వచ్చింది నిన్ను ఖతం చేస్తాం, మా రాజ్యం వచ్చింది నీపై కేసులు పెడతామంటూ చెప్తున్న TNGOకు సంబంధించిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసాన్కు సంబంధించిన ప్రెస్ మీట్ ఇది. ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేసి
ఫోన్లలో బెదిరియడం, మీ సంఘం చూస్తా మా రాజ్యం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా, అబ్జల్తో సపోర్ట్ చేస్తానని ఇలా ఉదయం నుంచి కూడా చాలా మంది ఫోన్లు పోయినాయని చెప్పి మాకు ఫోన్లు చేశారు. ఇటువంటి చర్యలు మానుకోవాలి. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా దయచేసి ఉద్యోగులు మీ అందరికీ సమానం. ఇవాళ మేము వేసిన ఉద్యోగులతో ఓట్లతోనే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయ పార్టీని ఎవరంటే వాళ్ళు వికల్పనం చేసి పంపిస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగులు వేసిన ఓట్లతోనే మీరు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ప్రభుత్వం ఉద్యోగులతో సామరస్యపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఉద్యోగులందరూ సమన్వయం పాటించండి. ఏం జరగదు, తాటాకి చెప్పులకి ఏం జరిగేది లేదు. ఇట్లాంటి చాలా విషయం నేను ఒక్కడున్నప్పుడే వీళ్ళని ఎదిరించిన. ఇవాళ నా వెనక నాకు సంఘం ఉంది. మొత్తం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్క సుమారు 14,000 మంది ప్రాథమిక సభ్యులు నాతో ఉన్నారు. అర్థమైందా? చాలా క్లియర్ కట్. ఖమ్మం జిల్లా అంటే ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. మీ అందరికీ గుర్తుండి ఉండాలి. అఫ్జల్ హసన్ మీద తప్పుడు ధృవీకరణ పత్రాల పేరిట కేసు నమోదైంది. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ తాను ఆవేదనతో కూడిన కన్నీళ్లను పెట్టుకున్నారు. అఫ్జల్ హసన్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. వాళ్ళకి సంబంధించి మా రాజ్యం వచ్చింది, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తాం అంటూ బెదిరించిరట. అయితే తాను ధైర్యంగా ఒక మాట చెప్పిండు. ఖమ్మం జిల్లా నాయకులందరికీ కూడా, కాంగ్రెస్ నాయకులకు నేను హెచ్చరిస్తున్నా అంటూ ఏమని చెప్పిండు అంటే, మీ తాటాకు చప్పులకు నేను భయపడేది లేదు, బెదిరేది లేదు అంటూ గట్టి సవాలు విసిరిండు. మేము ఓట్లేస్తే మీ ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే కాడికి వచ్చిందా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అందుకే చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులారా, ఇప్పుడు మీకు పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఓటేరు. మీరు ఖమ్మం జిల్లా ఒకటే కదా, మాకేం పోతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ రేపు పొద్దుగాల ఏమవుతుంది అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో కూడా ఎట్లుంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రైతుల విషయంలో చాలా క్లారిటీగా కూడా మీకు అర్థమైపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంత మహా అంటే వీరి పరిపాలన వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో జరిగిన మరొక అద్భుతానికి సంబంధించి మీరందరూ కూడా చూడొచ్చు. ఇగో నేను ఒక ఫోటో రిలీజ్ చేస్తున్నా, అందరూ కూడా చూడరు చాలా జాగ్రత్తగా. ఏంది ఏం కథ అనేది. ఇగో సుశీల, కాంగ్రెస్ వచ్చిన తర్వాత భారీగా పెరిగిన కరప్షన్. ఏంది అంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులండి. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. మనం కడుతున్న పన్నులతో వీళ్లకు నెల నెల జీతాలు ఇస్తున్నాం. కానీ ఈ గాడిదలు ఏం చేస్తున్నాయంటే, పందికొక్కులు ఇంకా జనాల మీద పడి వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుకొని తింటున్నాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా క్లియర్గా మాట్లాడతా. వీళ్ళు ఒకరా ఇద్దరా, ఒకసారి లెక్క పెడదాం. 150 రోజులలో ఎవరెవరు దొరికిల్లు అని. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 రోజు ఏసీపీ దాడులు చేస్తున్నా, తగ్గేదేలే అంటున్న అవినీతి తిమింగలాలు అంటూ కూడా చూడొచ్చు. ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కరప్షన్ ఏ విధంగా పెరిగింది, అధికారులు ఏ విధంగా లంచాలకు. ఇందులో సిగ్గుచేటు ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు కూడా ఈ 150 రోజు ఈ 5 నెలలలో దాదాపుగా 3 పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించిన వ్యక్తులు పట్టుబడ్డారు. అందులో లేడీ ఎస్ఐ ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది వ్యక్తులు ఉన్నతాధికారులు. ఇక తహసీల్దార్లకు సంబంధించి కూడా ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇదంతా జరిగింది ఎన్ని రోజులల్లా? 5 నెలల కాలంలో 25 మంది అధికారులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే అవినీతి ఎట్లా పెట్టరేగిపోయింది అని చెప్పడానికి ఇది ఒక క్లియర్ కట్ అంశం అని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, ఎవరన్నా అవినీతి అడిగితే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పిండు. ఇక దానికి తోడు నిన్న ఏంది అంటే కేటీఆర్ గారికి ఒక అనుభవం ఎదురైంది. కల్వకుంట్ల తారక రామారావు గారికి నిన్న ట్విట్టర్ వేదికగా ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆ అనుభవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారికి విచిత్రమైన అనుభవం ఏంది అని మీరు అనుకుంటున్నారా? నిజమే, కేటీఆర్ గారికి సంబంధించి ఒక నిన్న విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏంది అనేది ఒకసారి మీరే చూడ. ఇది కేటీఆర్ యొక్క ట్విట్టర్ ఖాతా. ఏమని చెప్పిల్లు అంటే, కేటీఆర్ బీఆర్ఎస్ ఇగో పవర్ పోయింది మా దగ్గర కరెంట్ లేదు అని ఇతను పోస్ట్ చేస్తే, ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాం కదా శివగారు, మీకు కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా
తేల్చుకోండి అని. మార్పు మార్పు అన్నారు, 2014 కంటే ముందటి చీకటి రోజులు మళ్ళీ తెచ్చారు కదా అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చాడు. ఇంతకంటే క్లారిటీగా మనం ఎవరు కూడా చూడలేదు. తను చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని అంటే అనుముల రేవంత్ రెడ్డి ఏంది అంటే గవర్నమెంట్కి కూడా ట్యాగ్ చేసి పెట్టిండు, అటు కేటీఆర్ కూడా చెప్పిండు. పెడితే ఏంది అంటే మీకు ముందే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ, చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని అంటే కరెంటు కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా, పాత రోజులు కావాలా గుర్తు తెచ్చుకోండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆ సదరు వ్యక్తి దాన్ని పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. అంటే తెలంగాణలో కరెంటు పోతలేదు అని చెప్పిన మంత్రులందరికీ ఇది ఒక చెంపపెట్టు అని చెప్పడానికి మరొక ప్రధానమైన అంశానికి కూడా దీన్ని తెర మీదకి తీసుకురావడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ప్రతి అంశం కూడా మీరందరూ కూడా ఆలోచించవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం. ఈరోజు నిజంగా కూడా ఎంత ఘోరం అంటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అని మోసం చేసింది, రైతు భరోసా అని మోసం చేసింది, ఫ్రీ కరెంట్లోనూ మోసం జరిగింది, జాబ్ అప్లికేషన్లలో మోసం, ఇప్పుడు 500 రూపాయల మోసం బోనస్ పేరుతోని మళ్ళొకసారి మోసం చేస్తున్నది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ప్రధానమైన అంశాలను కూడా మీరందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది అని చెప్పడానికి మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ బోనస్ పేరుతో జరిగిన ఈ ప్రధానమైన అంశం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం మరొక చర్చనీయ అంశంగా కూడా మారుతున్నది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు యూటర్న్ ఎట్లా తీసుకున్నాడు అనేది కూడా ఒక ప్రధానమైన అంశం, చర్చనీయ అంశంగా మారింది. అది ఏంది అనేది ఒకసారి మీరు కూడా చూడుర్రి, మీ అందరికీ కూడా చూపెడతా, ఒకసారి మీరు కూడా చూడాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అందరూ మాట్లాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇదొకటి మీకు యూటర్న్ ఏ విధంగా తీసుకున్నది అనేది ఒకసారి మీరు చూడుర్రి. ఏంది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ యూటర్న్ ఎట్లా తీసుకున్నది అనేది ప్రస్తుతం చూడొచ్చు. యూటర్న్ ఇది ఇంగ్లీష్లో యూటర్న్ చేసుకున్నది. ఎట్లా యూటర్న్ చేసుకున్నది అనేది కూడా వడ్లకు 500 రూపాయల బోనస్ అని యూటర్న్ తీసుకున్నది, రైతులకు 15,000 రూపాయలు అంటూ బోనస్ తీసుకున్నది రైతు భరోసా కింద. దాంతోపాటు యువతకు నిరుద్యోగ వృత్తి 4,000 అంటూ యూటర్న్ తీసుకున్నది. దాంతోపాటు పోటీ పరీక్షలకు అప్లికేషన్ ఫ్రీ అంటూ యూటర్న్ తీసుకున్నది. సీఎం రేవంత్ ప్రజా దర్బార్ అంటూ యూటర్న్ తీసుకున్నది. మొత్తానికి యూటర్న్ అంటే ఏంటి? యు అంటే ఉత్తమ్, టీ అంటే తుమ్మల, యు అంటే ఎవరు బట్టి విక్రమార్క గారు, దాంతోపాటు ఆర్ అంటే రేవంతం, పొన్నం, ఎన్ అంటే పొన్నం. మీకు అర్థమైందా? ఉత్తమ్, తుమ్మల, దాంతోపాటుగా బట్టి, రేవంత్, పొన్నం, మొత్తానికి వీళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళ వల్ల ఇక మాకు చేత కావట్లేదు, మేము ప్రభుత్వానికి సంబంధించి మేము యూటర్న్ తీసుకున్నామని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన అంశం కూడా చూడొచ్చు. ఇక చూడుర్రి, వడ్లకు 500 రూపాయల బోనస్ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇస్తున్నదా? లేదు. కేవలం సన్నవడ్ల పేరు చెప్పి మాత్రమే మోసం చేసింది. నెంబర్ 2, రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పింది. కేసీఆర్ గారు సకాలంలో పెట్టుబడి సాయాన్ని ఏంది అంటే కరెక్ట్ టైంకి అందించిండు. ఇస్తున్నదా? లేదు. ఇక యువతకు నిరుద్యోగ వృత్తి 4,000, ఆల్రెడీ ఇప్పటికే 5,000, 5 4 20, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? 20,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నది. అది ఇచ్చిందా? లేదు. పోనీ పోటీ పరీక్షలకు అప్లికేషన్ ఫ్రీ అన్నది, అదైతే ఆగమమే. సీఎం రేవంత్ అయితే ప్రజా దర్బార్కు సంబంధించి నేరుగా నేనే వస్తా, నేనే మాట్లాడతా, అక్కడ నేనే సమీక్ష చేస్తా అని చెప్పిండు. అదే వైఆర్టీవీ రంజిత్ భాయ్ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, ఇక్కడ మంత్రి లేరు, ఎమ్మెల్యే లేరు, అధికారులు లేరు అని ఒక వీడియో తీయంగానే అసెంబ్లీ సాక్షిగా నేను ఉంటానులే అని చెప్పిన పరిస్థితి కూడా క్లియర్ కట్గా కనబడ్డది. ఇది వీళ్ళ యొక్క యూటర్న్ వ్యవస్థ అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళు ఏమీ చేయలేకపోతారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల ఏదన్నా అవుతుంది అని మీరు ఆశలో ఉంటే మాత్రం అది చాలా తప్పు. ఒక్కసారి వీళ్ళు ఏం మాట్లాడిల్లు అనేది కూడా ఒక్కసారి చూడుర్రి, మీకు ఒక్కసారి మళ్ళా వినబెడతా. పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिले. ప్రతి రైతన్నకు
సన్న వడ్లు పండించిన రైతన్నకు ఇది ఏమైంది? ఎన్నికల ముందు భట్టి విక్రమార్క గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिले। ప్రతి రైతన్నకు ఎన్నికల తర్వాత పొంగులేటి సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక చేసేది ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఏ విధంగా మారుతున్నది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక దానితో పాటు ఇంకొక ఫోటో మీకు పబ్లిక్ చేస్తూ ఉన్నా. ఇది ఇప్పటివరకు నేను చేయలేదు. బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాంతోపాటు మంత్రిమండలికి పాపం నిన్న దీన్ని ఏమంటారు వాళ్ళ యొక్క క్యాబినెట్ మీటింగ్కు సమయం ఉన్నది కానీ వాళ్ళకు పాపం రైతులకు సంబంధించిన అంశం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సెలబ్రిటీలతోనే నిన్న కలిసిండు. ఎవరు ఆ డైరెక్టర్లు వీళ్ళు సినిమాలకు సంబంధించిన వ్యక్తులతోని యనుమల రేవంత్ రెడ్డి కలిసిండు బాహాటంగానే. ఓకేనా? మరి ఇక్కడ రైతేం పాపం చేసిండు? అకాల వర్షాలతోని ప్రకృతితోని తాను పోరాటం చేస్తున్నప్పుడు ఆ పంట ఏదైతే మునిగిపోయి ఇప్పుడు అల్లాడిపోతున్న రైతు గురించి ముఖ్యమంత్రి కలవలే. దాంతోపాటు పంటకు మొలకలొచ్చి ఈ మొలకలతోని ఈ అవ్వ కన్నీళ్లను పెట్టుకుంటా ఉంటే ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి కలవలే. ఇక దానితో పాటు ఇది ములుగు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ రైతు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కొనుగోలు కేంద్రంలో ఏ విధంగా నీళ్లు రావడంతో మొత్తం మొలకెత్తుతా ఉంటే ఇక్కడ రైతులను కలవలే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నాడు అంటే సినిమాలు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఇట్లా సినిమాలు తీస్తారు. ఏంది అంటే ఆ సగం డ్రెస్సులతోని ఆగమాగం ఉండే వాళ్ళని కలుస్తున్నాడు కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను మాత్రం కలవట్లే. జై జవాన్ జై కిసాన్ అంటాం. ఇది యావత్తు దేశమంతా తెలుసు. కానీ ఏదైతే రైతన్న ఇంత ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోసం ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే కూడా వాళ్ళని కలిసే దిక్కు దివాన లేని పరిస్థితి కనబడ్డది. ఈ ఒక్క అంశమే కాదు తెలంగాణ బిడ్డలరా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉంటే చాలా రకాలుగా ఉన్న పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఒకటో రెండో కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పిర్రు అంటే తప్పు ఏంది అంటే ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్లు పెంచడం సరే అవుతుందా కాదా అని అప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మనోడు ఏం చెప్పిండో ఒకసారి నూర్రి. ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఎట్లా చూస్తారు? అసలు ఈ ప్రభుత్వం ఏ కోణం నుంచి ఆలోచన చేసి ప్రభుత్వ భూముల ధరలు పెంచుతా ఉందో ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ ప్రతి 6 నెలలకోసారి పెంచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఎట్లా చూస్తారు? అసలు ఈ ప్రభుత్వం మిత్రుడు ఏం క్వశ్చన్ అడిగిండు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం యొక్క భూములను పెంచడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని అడిగింది. సార్ ఏం చెప్తాను నేను కోణం నుంచి ఆలోచన చేసి ప్రభుత్వ భూముల ధరలు పెంచుతా ఉందో ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏ కోణం గురించి ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నదో ప్రజలకు చెప్పాలని పాపం ఈయన పేరేం పేరు దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పుండు. మరి మీరు ఏ కోణంలో ఆలోచించి తీసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని చెప్పిండు. కానీ దాని గురించి చెప్పరు వీళ్ళందరికీ కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయ అంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక దీనికి తోడు ఇక్కడితోనే ఆగిపోయిందా అంటే ఈ అబద్ధాల పూట్పురాని ఎంత దూరం పోయింది అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ కథ అంతా నేను ఎక్కడ మొదలు పెట్టిన అంటే ఇగో వీళ్ళ పంచాయతీ కడ మాడిపోయిన మొఖాలతోని మొదలు పెట్టిన. అసలు ఒక్కల మొఖాలలో కలలేదు. అసలు నేను రాష్ట్ర మంత్రినైనా అని ఒక్కల మొఖాలలో మీకు ఎక్కడన్నా సంతోషం కనబడుతుందా? పోనీ వాళ్ళ పెదాలలో చిరునవ్వు కనబడుతుందా? ఒక్కసారి చూడండి. అయిపా అన్నట్టు లేరు. ఒకసారి మీరు జరగాల సరే ఒకసారి చూడండి మీరే. ఇక్కడ కనబడుతున్న మంత్రులలో ఒక్కొక్కరి ముఖాలలో ఎక్కడైనా మీ అందరికీ సంతోషం కానీ
ఏదైనా కనబడుతుందా? వాళ్ళ ఫేసులలోనే అర్థమైపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏమీ చేయలేకపోతున్నాం, మా వల్ల ఏమీ కాదు, అనవసరంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మేము ఇబ్బంది పెడుతున్నాం, అది మాకు అర్థమైంది అంటూ కూడా చెప్పే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళ ఫేసులలో కనబడుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇక దీనికి ఒక ప్రధానమైన విషయం ఏంది అంటే, మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ ఇది ఒక్కటైతే ఇన్నూరు ఏంది అంటే, ఎట్లా అంటే వీళ్ళు చెప్పింది మేడిగడ్డపై మింగలేక కక్కలేక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అనేక రకాలుగా ఏంది అంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ అని, ఆ తర్వాత మరో ఎంక్వైరీ అని ఏకంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల దగ్గరికి పోయి ఫైళ్ళన్నీ కూడా ఆధీనం చేసుకొని వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఏం జరిగింది, జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు తర్వాత మారిన స్వరం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే చేస్తాం, తాజాగా కేబినెట్లో నిర్ణయించిన సర్కార్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నిర్ణయం, మరమ్మతులు చేయాలని కేబినెట్లో నిర్ణయం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై రాష్ట్ర సర్కారు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది. మేడిగడ్డపై మొన్నటి వరకు చలనం లేనట్లుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తన స్వరం మార్చుకుంది. సోమవారం నాటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అనుసరించి మరమ్మతులు చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈ మేరకు కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారి ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫారసు చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమని చెప్పిళ్ళు, మేడిగడ్డ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం లేదు, అది ఏంది కేవలం పైసల కకృతి కోసం మాత్రమే కట్టిల్లని బీఆర్ఎస్ పార్టీ మీద నిందాలు ఎట్లా అంటే బట్టగాల్చి మీదేసి రకరకాల ఒక వ్యక్తిని ఏ విధంగానైతే డ్యామేజ్ చేయదలుచుకున్నారో అన్ని రకాలుగా అన్ని సోర్సెస్ ప్రకారం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రకృతే సమాధానం చెప్తుందని రేవంత్ రెడ్డి ఎప్పుడో అంటూ ఉంటాడు. సో ఈరోజు రేవంత్ రెడ్డికి ప్రకృతి చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, అది ఒక గుండెకాయ లాంటిది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతంలో కనీసం నీళ్ల కరువు, సాగు, తాగునీరు, విద్యుత్కు సంబంధించి అన్ని రకాలుగా కూడా నీటి ఎద్దడి అనేది రాదు, గుర్తుపెట్టుకోండి అంటూ కూడా అనేక మంది నిపుణులు, చాలామంది సలహాదారులు చెప్పారు. కానీ విన్నడా, ఎవడు దంతే పడతాడో వాడే దాన్ని కాబట్టి పడ్డరు. ఇప్పుడు మనం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డగా మనం ఎంత మొత్తుకున్నా ఏముంటుంది, దాంట్లో ఏముండదు. ఎవరైతే చెప్తే వింటాడో వాడు చెప్తేనే. కేంద్రం ఏంది, జస్టిస్కు సంబంధించిన ఘోష్కు సంబంధించిన వాళ్ళ ఆదేశాల మేరకు మారింది. ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించారు. ఈ మరమ్మతులు ఏదో అధికారంలోకి రాగానే 15 రోజులో 20 రోజులో పెడితే దాన్ని నింపి ఎండాకాలంలో రైతందరికీ కూడా వాళ్ళు పంట పండించుకున్నప్పుడు వాళ్ళకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఇచ్చిర్రా? లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయ కక్షతోని, వ్యక్తిగత సాధింపులతోని ఆ పార్టీని డ్యామేజ్ చేయాలి, లేదా తొలి ముఖ్యమంత్రిని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలి అంటే అది మూర్ఖత్వం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది ఏంటి, తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంది. వీళ్ళు నీళ్ళు ఇస్తే వాళ్ళ పంటలు పండితే ఆ కుటుంబాలు బాగుపడతాయి, సమాజంలో వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఆస్కారం అవుతుంది. ఎండిన మాగాణులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది, పూర్తిగా పచ్చని మాగాలతో పూర్తి స్థాయిలో విరజిల్లిపోయే పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పిండు. ఆఖరికి పొన్నాల లక్ష్మయ్య కూడా, అతను నీటిపారుదల శాఖకు సంబంధించి విశేష అనుభవం ఉన్నది కాబట్టి వారు కూడా చెప్పారు. కానీ వినలేదు. ఈరోజు ఏమైంది అంటే, కేంద్రం ఆదేశాలకు సంబంధించి బెంచ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆదేశాలకి ఇప్పుడు తల వంచాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితులలో విధి లేక చేస్తామంటాం చూడు, విధి లేక ఈరోజు ఎన్ని తప్పుడు కూతలు గోషిల్లో ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిండో. మేడిగడ్డకు సంబంధించి 3 పిల్లర్లు గుంగుతానే తెలంగాణ ఆగమైపోయినట్టు, ఈ సంపద అంతా కొల్లగొట్టిపోయినట్టు, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఘోరాతి ఘోరమైన నిందలేసిలు. కానీ ఈరోజు ఆ బెంచ్ జస్టిస్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసిల్లో
అందులో ఎలాంటి తప్పు లేదు, మరమ్మతులు చేస్తే సెట్ అయిపోతుంది అనగానే ఇప్పుడు సోయికొచ్చిల్ అంటే మీరు అందరూ ఆలోచించాలి. వీడు చాలామంది రాసే రాతలను కుక్క రాతలను పట్టుకొని అవే నిజాలు అనుకుంటే తప్పు. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, రుణమాఫీకి లెక్కలు ఉన్నాయి. ఏం లెక్కలు? ఇది మనందరికీ తెలవాలి. చాలా లెక్కలు ఉన్నాయని నిన్నట్టుండి భయంకరమైన ప్రచారం జరుగుతుంది. నేను రైతన్నలకు మళ్ళీ చెప్తున్నా అన్నా, నేను రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నా, మన నెత్తిలో భయంకరమైన టోపీ పెడతారు, మన చెవులో పూలు పెడతారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇవ్వబోయే అతిపెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి మీరు ఇది చూడాలి. రుణమాఫీకి లెక్కలు ఉన్నాయి అంటే ఏం లెక్కలు ఉన్నాయి? దీంట్లో చాలా మతలబు ఉన్నది. తీసివేతల తర్వాతే మాఫీ ఉంటుందా? డిసెంబర్లో 9 లోపు లోన్ తీసుకున్న వారికే కట్ ఆఫా? కుటుంబంలో ఒకరికే ఇస్తారా, అందరికీ ఇస్తారా? రేషన్ కార్డు ఖచ్చితంగా చేస్తారా? పంట రుణాలను మాఫీ చేస్తారా? రైతు పర్సనల్ రుణాలను మాఫీ చేస్తారా? నిబంధనలు కఠినతరం చేస్తుందన్న చర్చ. రుణమాఫీ అందరికీ ఉండదన్న వార్తలు. రైతులకు గుబులు పుట్టిస్తున్న రేవంత్ సర్కార్ యొక్క వార్తలు. మీకు ఇది తెలియాలి. తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ వాస్తవమైన విషయం తెలియాలి. ఏంది అంటే రుణమాఫీ తెలంగాణ రైతాంగం అంతా చర్చ దీని చుట్టే జరుగుతున్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఎంత ఘోరం అంటే కేవలం రైతు రుణమాఫీ గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఆ ఎన్నికలను నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. దానితో పాటుగా రుణమాఫీ చేస్తారా చేయరా? ఆగస్టు 15 లోపు చేస్తామంటున్న ముఖ్యమంత్రి అంత ధీమాగా చెప్తుంటే ఆశ్చర్యపోని వారు లేరు. ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీకి సరిపడ్డ బడ్జెట్ లేదు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీకి సరిపోయేంత బడ్జెట్ మీరు కనుసూపు మేరలో చూసినంత దూరంలో కూడా కనబడదు, లేదు. అది వాస్తవం. ఇక రైతు బంధు లాంటివే సక్రమంగా ఇవ్వడం లేదు. 7,000 కోట్లు ఇవ్వమంటేనే తినికి ఇయ్యాలనా వద్దా అని ఇప్పటికే చర్చించుకుంటున్నారు, ఇవ్వలేదు. మరి అలాంటిది 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది సాధ్యమేనా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే మరి అలాంటప్పుడు రుణమాఫీ ఎలా చేస్తారు? అందరికీ చేస్తారా, కొంతమంది రైతులకే చేస్తారా? పక్కాగా చేస్తానంటున్న రేవంత్ మాటల వెనుక మర్మం ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చెప్తా నేను. ఏంది? కఠిన నిబంధనలు పెట్టి ఎంత మేరకు కోత వేస్తారన్న గుబులు రైతులలో నెలకొంది. రైతులందరికీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. కొన్ని లక్షల కోట్ల మిలియన్లకు సంబంధించిన ప్రశ్న. రైట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది మీకు చెప్తా. రుణమాఫీ ఎట్లయితుంది? అవుతుంది, కానీ ఎట్లయితుంది అనేది మీకు డౌట్ ఉన్నది కదా. మామూలుగా ఉండదు, ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఏమన్నాడు? ఫస్ట్ రైతాంగానికి మీ అందరికీ కూడా డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. నా వల్ల కాలే, నేను చేయలేకపోయినా, మొన్ననే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైతే చేయలేకపోయినా ఇక ఆగస్టు 15వ తారీఖు చేస్తా అని ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? హైదరాబాదులోని పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు, రామప్పలోని శివుడి మీద ఒట్టేసిండు, ఆఖరికి సిద్దిపేట మీద ఉన్న మల్లన్న మీద ఒట్టేసిండు. ఇక ఆయన ఒట్టు వేయని దేవాలయాలు లేవు, ఒట్టు వేయని దేవుడు లేడు. ఓకేనా? క్లియర్ కట్. రాజీనామా చెయ్యి, నువ్వు రుణమాఫీ చేయకపోతా అంటే నేనెందుకు రాజీనామా చేస్తా, కనిపించని దేవుడు ఎట్లా ఏమన్నాడు కదా అని దేవుడి మీద ఒట్టేసిండు. అయితే ఒట్టేసిన తర్వాత రుణమాఫీ అంత కాన్ఫిడెన్స్గా 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లు అంటే బహుశా ఎంతోమందిని బెదిరిస్తే తప్ప, ఏంది అక్రమ సంపాదన వస్తే తప్ప అది రుణమాఫీ అనేది కాదు. మరి అలాంటప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా ఏడ చెప్తున్నాడు అనే ఒక చిన్న డౌట్ నాకు మొదలైంది. ఇక దాని మీద వేటాడితే అసలు నిజాలు బయటకు వచ్చినాయి. మీ అందరికీ గుర్తుండే ఉండాలి, రేషన్ కార్డు ఉంటేనే కొన్ని పథకాలు వర్తిస్తాయంటూ ఒక చర్చ జరిగిందా? ఇప్పుడు అలాంటి చర్చే మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక 4 ఉన్నారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైతుకు సంబంధించిన ప్రశ్న. రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీ కుటుంబంలో 4 ఉన్నారు, 4 కుటుంబ సభ్యులు. ఇక్కడ తల్లిదండ్రులకు ఓ 2 ఎకరాలు ఉన్నది, 2 కొడుకులు, ఒక కొడుకు మళ్ళా 2 ఎకరాలు, ఇంకో కొడుకు 2 ఎకరాలు, ఇట్లా మొత్తానికి 6 ఎకరాల భూమి ఉన్నది. ఈ 6 ఎకరాల భూమి మీద ఒకే కుటుంబంలో ఇంకా వీళ్ళు ఏమంటారు, పెళ్ళిళ్ళు అయిపోయో లేకపోతే పెళ్లిగానో వీళ్ళ ఒక్కొక్కరి పేరు మీద ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే రుణమాఫీ అంటే ఏంది, వీళ్ళ ముగ్గురికి చేయాలి.
రైతు రుణమాఫీ అంటే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న లోన్ కానీ లేదా వాళ్ళ కొడుకులు బిడ్డలు పెళ్ళైనా కాకుండా కొంతమంది మీద భూమి ఉంటుంది సహజంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం వాళ్ళ పేరు మీద పట్టా పన్నాకల్లో వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళ మీద కొడుకుల బిడ్డల మీద కూడా లోన్ తీసుకుంటాం సహజంగా. ఈ కుటుంబంలో ఈయన ఏం చేస్తాడంటే చేస్తే ఒకరిదే చేస్తాడు, మరి అందరిది చేస్తారా అంటే అందరిది చేస్తే బడ్జెట్ సరిపోదు, ఈ మెలిక పెట్టే అవకాశం ఉన్నది అంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఎవరు ఇది ఏంది అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదా, మొత్తం ఒకే ఏకకాలంలో చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు పేరు మీద గనక భూములు ఉండి నలుగురు పేరు మీద గనక లోన్లు ఉంటే వాళ్ళ మీద 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు అట్లుండి వాళ్ళు కూడా లోన్లు తీసుకుంటే అత్యవసర నిమిత్తం వాళ్ళలో అందరికీ చేయరు అనేది ఒకటి పాయింట్. కేవలం కుటుంబంలో ఒక్కరి పేరు మీద ఉన్నది మాత్రమే చేస్తారు అనేది ఇంకొక పాయింట్. అంటే ఇప్పుడు మొత్తానికి ఈ కుటుంబంలో ఉన్న పెళ్ళిళ్ళే సరే, ఫర్ సపోజ్ వీళ్ళకు తండ్రికి 2 ఎకరాలు ఉన్నది, వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం అనుకుందాం. వీళ్ళందరికీ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఒకటే ఉమ్మడి కుటుంబం అంటే ఇక్కడ కొడుకులు 2 ఉన్నారు, కొడుకులకు ఒక్కొక్కరికి 4 ఎకరాలన్నది, తండ్రికి కూడా 4 ఎకరాలన్నది, వీళ్ళు లోన్ తీసుకున్నారు, కొడుకులు 2 కూడా లోన్ తీసుకున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి ఒకరికి చేసే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వాదన అయితే కొనసాగుతుంది. ఇక దానితో అక్కడితో అయిపోయిందా అంటే లేదు. మీ అందరికీ తెలుసు ఏదైనా కూడా సృష్టికి మూలం శివుడు లేకపోతే మన జన్మకు మూలం తల్లి అని మనం సహజంగా కూడా నార్మల్ చర్చలో మాట్లాడుకున్నాం, ఏదైనా సందర్భాలలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఏంది అంటే కొందరు నాస్తికులేమో ఇక్కడ దేవుడు లేడని కొందరు వాదిస్తారు, కొందరేమో మన తల్లి గర్భంలో నుండి వచ్చిన తల్లి మనకు ప్రత్యక్ష దయ్యం తల్లిదండ్రులని కొందరు వాదిస్తారు. ఇట్లా దేనికి సృష్టికి మూలం రకరకాలుగా కూడా చెప్తారు. ఇక సైంటిఫిక్ ప్రకారం వేరే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషలో కూడా 4 అర్థాలు ఉన్నాయి. ఏంది అంటే రేషన్ కార్డు అంటే ఒకదానికే కాదు, రేషన్ కార్డు మెలిక కూడా పెట్టిండు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా రైతులకు సంబంధించి ఈ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో రైతులకు సంబంధించి ఈ వైట్ రేషన్ తెల్ల రేషన్ కార్డు అంటాం కదా, ఈ తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్లకు రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే తెల్ల రేషన్ కార్డు లేని వారికి మరి రుణమాఫీ కాదా అంటే కాదు అనే చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో ఇలాంటి మెలిక కూడా ఉండొచ్చు అనేది ఒక చర్చ కొనసాగుతుంది. ఇది ఒక అంశం. ఇక దీనితో పాటుగా పంట రుణమాఫీ చేస్తారా అంటే ఇప్పుడు మనం రుణం తీసుకున్న పంట రుణమాఫీ చేస్తారా లేదా అనేది ప్రధానంగా చర్చ. ఇక రైతులు పర్సనల్ రుణాలను కూడా మాఫీ చేస్తారా, నిబంధనలు కఠినతరం చేస్తారా అంటే ఏం చేస్తారు అంటే ప్రతి దానికి మెలిక పెడతాడు, మెలిక పెట్టి దాన్ని రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన మెలిక పెట్టండి మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయడండి, ఇది క్లియర్ కట్. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎవరు ఏమనుకున్నా ప్రాక్టికల్గా మాత్రం నిజం ఏంటి అంటే ఆయనే ప్రతి దానికి మెలిక పెడతాడు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాడా అంటే అది సాధ్యం కాదు. వైట్ రేషన్ కార్డునైనా మెలిక పెట్టొచ్చు, లేదా తెల్ల రేషన్ కార్డునైనా మెలిక పెట్టొచ్చు, లేదా మీ ఇంట్లో ట్రాక్టర్ లేకపోతే 4 గీరల వెహికల్, మీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, లేదా 40,000 పైన సంపాదిస్తే రుణమాఫీ జరగదంటాడు, లేదా 10 ఎకరాల పైన ఉంటే రుణమాఫీ చేయనంటాడు, లేదా 4 ఎకరాల లోపు ఉంటేనే సాధ్యమని ఏదో ఒక మెలికనైతే పెడతాడు, లేదా తెల్ల రేషన్ కార్డు మెలికనైనా పెడతాడు. ఆఖరికి ఏదో ఒక మెలిక పెట్టి మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. ఏకకాలంలో రుణమాఫీ అనేది సాధ్యం కాదనేది చాలామంది వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఈయన చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా ఇందులో అయ్యే అవకాశాలు లేదు అనేది మరో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇంతటితో అయిపోయిందా అంటే అయిపోలే. ఇక మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో ఇచ్చిర్రు మహిళలకు సంబంధించి నారీ న్యాయం అని. ఏమని నారీ న్యాయం అని ఇగో ఇక్కడ మీ మేనిఫెస్టో, ఇది నా ఆఫీస్లో చాలా ఉన్నాయి, మీ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. వీళ్ళు ఏమని చెప్పిళ్ళు అంటే మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళలకు ప్రతి ఏడాదికి ₹1,00,000 సాయం చేస్తా అన్నారు. సగం జనాభా సంపూర్ణ హక్కులు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాలలో 50% మహిళా రిజర్వేషన్, మహిళా శక్తికి గౌరవం, మహిళా శక్తికి గౌరవం. వీళ్ళు నారీ న్యాయంలో మీరు ఒకసారి ఇది చూడండి. ఇక్కడ అక్క ఆడ కూర్చున్న చూసిరు కదా, ఏం సంఘటన అనేది నేను చెప్తా. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఉద్యోగికి అవమానం, ఆమె ఆఫీస్కు రావద్దు, ఎవరు ఆమెతో మాట్లాడద్దు, విద్యాశాఖ ఉన్నతాధికారి హుకుం. ఇది మహబూబాద్ జిల్లాలో సంఘటన. ఎందుకు అంటే మహబూబాద్ జిల్లా కలెక్టరేట్లో 2015లో అవుట్ సోర్సింగ్
అటెండర్గా విధులు నిర్వహిస్తున్న మహిళలకు ఘోరమైన అవమానం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, వీళ్ళు ఇచ్చిన నారీ న్యాయం అనేది ఒకటి ఉన్నది, మీ అందరికీ తెలవాలి. ఈ నారీ న్యాయం అని చెప్పి వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే, దీంట్లో నారీ న్యాయం అనే దాంట్లో 3వ అంశం మహిళా శక్తికి గౌరవం అంటూ చెప్పిళ్ళు. మీరు ఏం గౌరవం ఇస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పాలి. ఆశా మధ్యాహ్న భోజనం మరియు అంగన్వాడీ వర్కర్ల అంగన్వాడీకి సంబంధించిన అధిక జీతం, కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు, అధికార మైత్రి, మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం. ఇక సావిత్రిబాయి పూలే హాస్టళ్లలో వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్లో రెట్టింపు. మహిళా శక్తికి గౌరవం అంటూ మీరు ఒక పెద్ద డైలాగ్ పెట్టిళ్ళు. ఇదేనా మీ గౌరవం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదేనా మీ గౌరవం అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిల్లు కదా, మీరు ఇచ్చిన నారీ న్యాయంలోని 3వ అంశం మహిళా శక్తికి గౌరవం ఇస్తా అన్నారు. ఆ తల్లి అటెండర్గా పనిచేస్తూ ఉంటే విధులకు రావద్దు, ఆమెతో ఎవరితో మాట్లాడద్దు అంటూ మీ సార్ చెప్పిండు. మరి మీ సారు ఎందుకు అన్నాడు, ఏం కథ అనేది దీని మీద ఇప్పటివరకు చర్యలు, దీని గురించి రాష్ట్రానికి సంబంధించిన మహిళా మంత్రులు ఎవరు సీతక్క కానీ, లేకపోతే మరోవైపు కొండా సురేఖ కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేదు అంటే ఇక మీరే ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మాత్రం మహిళా శక్తికి గౌరవం అంటూ ప్రధానమైన అంశాన్ని ఇచ్చిళ్ళు. ఈ మహిళా శక్తికి గౌరవం ఏంది అనేది మీరే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఏంది అన్యాయం ఇంకొకటి ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడుర్రి, ఏసీపీ వలలో అవినీతి తిమింగలం, వరుస దాడులతో ఉద్యోగులలో దడ, గత కొన్ని రోజులుగా ఏసీపీ దూకుడు అంటూ కూడా చూడొచ్చు. ఇది ఎక్కడ అంటే రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీకి చిక్కిన తహసీల్దార్ మాధవి, కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంకు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30,000 డిమాండ్ చేసి 5,000 ఇస్తుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, విచారణ చేపడితే అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా బయటపడతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా అవినీతికి సంబంధించిన సామ్రాజ్యమే ఏలుతున్నది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా చూడదు ఒకటే అంశం కనబడుతుంది, అంతా అవినీతిమయం కనబడుతుంది. ఇగో ఈ రైతుల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కింద సిగ్గులు లేకుండా వీళ్ళు మంత్రులు కానీ సీఎం కానీ వీళ్ళకు కనీసం మానవత్వం ఎందుకు లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా మానవత్వం ఎందుకు లేదో అర్థమైతలేదు. వదులుకునే బాధ్యత కలెక్టర్లదే, సరే ఓకే ఒప్పుకుంటా, నిన్న ప్రెస్ మీట్ పెట్టినావు, గీలో పోయి భరోసా ఇచ్చే కార్యక్రమం చేసిల్లా, తడిసిన వడ్లను కొంటాం, ఏది మా సర్కార్ గత ప్రభుత్వ తరహా కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం, రైతులు తెచ్చిన ధాన్యానికి ఎక్కడైనా తరుగు తీసినట్లుగా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం, ఇంకెప్పుడు కొంటారు, వడ్లు కొనాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాస్తోరోకో చేస్తున్న మల్కాపూర్ గ్రామస్తులు, ఇటు మరోవైపు సిద్దిపేట జిల్లా నారాయణపేటలో కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కనీసం ఆ ప్రెస్ మీట్కు సంబంధించి ఇక్కడ రైతులను ఎక్కడన్నా పరామర్శించిన దాఖలాలు వీళ్ళకి కనబడ్డాయా? కనవల్లే. ఇక ఇంతకంటే దారుణమైంది. ఇక మరోవైపు నిన్న బాధాకరమైన విషయం ఇది. కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్త నరసింహ ఇంటి గోడలను రేకులను జేసీబీతో కలిసి కూల్చేస్తున్న ధైర్యం ఏంది? పేదోడి ఇంటిపై బుల్డోజర్, బీఆర్ఎస్కు ఓటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం, కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా, వివాదం కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత. వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా, మీరందరూ ఏమో అనుకుంటారు, ఈ రాజకీయం అనేది భార్యాభర్తలను విడగొడుతుంది, తండ్రి కొడుకులను విడగొడుతుంది, తల్లి బిడ్డలను విడగొడుతుంది, అన్నదమ్ములను విడగొడుతుంది, బంధువులను విడగొడుతుంది, స్నేహితులను విడగొడుతుంది, ఆఖరికి కుక్క సాగు చేస్తారు. ఇట్లనే ఉంటాయి. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే ఒకటే విషయం, ఈరోజు పేదోడికి సంబంధించి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం కూడా ఒక్కరు కూడా మాట్లాడరండి. ఇది కోర్టులో ఉన్నది ఆల్రెడీ, ఇక్కడ పంచాయతీ కోర్టులో ఉండగా కూడా పేదోడి ఇంటి మీద బుల్డోజర్ పెట్టి ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసావన్న నెపంతో మాత్రమే ఈ పంచాయతీ జరుగుతున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పంచాయతీలన్నీ క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మీకు తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ముందు ఒక ప్రధానమైన అంశాన్ని పెడుతున్నా.
మీ అందరికీ తెలుసు ఇక్కడ అకౌంట్ నెంబర్ కానీ గూగుల్ పే కనబడుతున్నది. నేను ఏం దేనికోసం అడుగుతలేను, ఎక్విప్మెంట్ కోసం మాత్రమే. ఈ తెలంగాణలో మనం నీతి నిజాయితీగా జర్నలిజం చేయాలంటే ఏదో ఒక సపోర్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సపోర్ట్ లేకుండా ఉండాలంటే మీ సహకారం అనేది నాకు చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లైవ్ చూసే ముందు ఇగో ఇక్కడ ఒక లైక్ చేయండి. రంజిత్ అన్న నువ్వు నిజమైన వార్తలను నికార్సుగా అందిస్తున్నావు, యు ఆర్ ఏ జర్నలిస్ట్ అంటే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. ఎందుకు అంటే ఈ తెలంగాణలో ఇగో ఇంత జరుగుతూ ఉంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి మీరు తెలంగాణలో ఎప్పుడైనా చూసారా? ఈ బుల్డోజర్లతోని ఏంది, ఇల్లులు కూల్చేస్తుడేంది, ఎక్కడికి పోతుంది పరిపాలన అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంత జరుగుతూ ఉంటే ఏం జరుగుతున్నట్టు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది?